మువ్వ దొండకాయ సూపర్ కనిపిస్తుంది అసలు చూడడానికే. ఇది మెంతికూర పప్పు. చాలా మెంతికూర పప్పు అన్నం వేసేద్దాం. ఇది టమాటా రసం. ఓహో, ఇంకా అది కూడా చేసావా? టమాటో రసం, ములక్కాయ వేసావా? వేసి టమాటా రసం చేసిన. ఓకే, ములక్కాయతో రసం సూపర్. సో పప్పు దీని మీద వేసుకుంటే టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూసి చెప్తాము. అదిగో వచ్చేసారు డాక్టర్ నాన్న కూడా. హ్యాపీ అయిపోయిందా? బయటికి వెళ్ళి వచ్చేసావా? రెండన్న భోజనం చేసేద్దాం. కూరలు కూడా వేసేస్తున్నాను. కూర్చొని చెప్పాలి ఎప్పుడులాగే. టమాటా మునక్కాయ రసం. కూరే ఫస్ట్ వేసానండి. దొండకాయ ఎలా ఉంది చెప్పండి నాన్న. అందులో మువ్వ దొండకాయ. ఏం సినిమా నాన్న? ముత్యాల ముగ్గు సినిమాతో పోల్చారా? సూపర్ అసలు. నేను చెప్తాను, మీరు చెప్పండి. ఇది లక్ష్మీ చారు కాదు, అది తర్వాత చారు. టాప్ మోస్ట్ మువ్వ దొండకాయ. దింపబోయే 5 minutes ముందు పెరుగు వేయాలి. మంచి పెరుగు ఒక 2 స్పూన్లు, అంటే మన కూరని బట్టి వేసేసుకుంటే బాగుంటుంది. ఒక 1 kg కాయలకైతే 1 స్పూన్ ఇలాంటిది పెరుగు. గరిట. అది పుల్ల పెరుగు. అన్న చెప్పండి ఎలా ఉంది? చాలా బాగుంది. ముత్యాల ముగ్గంతానే తినకుండా చెప్పారు. ఏది పప్పు తింటున్నారు? దొండకాయ చెప్పండి. సూపర్ ఉంది అసలు. మొత్తం అన్నం దాంతో తినేయచ్చు అనమాట, అంత బాగుంది. సో మీరు ఎలా చేస్తారు? రెసిపీస్ కావాలా? అన్నీ అడుగుతున్నారు, పెట్టట్లేదని అనుకోకండి. బిజీగా ఉన్నాం, పెట్టేస్తాం ఖచ్చితంగా. మీరు అడిగినవన్నీ కామెంట్స్లో మాత్రం పెట్టేసేయండి. పనిలో పనిగా నచ్చితే లైక్ పెట్టడం మర్చిపోకండి. మీకు అన్నీ చూపిస్తున్నాను కదా నేను. అండ్ అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఈ వీడియోతోనే మీరు చూస్తున్నారా ఫస్ట్ టైం మన ఛానల్ని? ఒకసారి అన్నీ చూడండి, డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది కంటెంట్. డెఫినెట్గా దానికోసమే నేను చేస్తున్న ప్రయత్నం. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి అలాగా. ఓకేనా? బాయ్. లంచ్ అయిన తర్వాత లైవ్లోకి వెళ్తాం కదా, అక్కడికి వచ్చేసేయండి. అండ్ మీ ఇంట్లో మీ లంచ్ ఏంటో కూడా కామెంట్స్లో పెట్టేసేయండి, సరేనా? బాయ్.